నెల్లూరు జిల్లా కోవూరు ఏఎంసీ మార్కెటింగ్ కమిటీ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ వేద రవిచంద్ర, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. రైతుల సమస్యలను కమిటీ సభ్యులు కలిసికట్టుగా పరిష్కరించాలి అని పిలుపునిచ్చారు. ప్రస్తుత ఏఎంసీ కమిటీని అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా నియమించాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కోవూరికి రైతు సోదరులకి ఎంతో అవసరమైన ఈ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ 2 ఏళ్ల తర్వాత రావడం జరిగింది. ఎప్పుడు వచ్చింది అనే దానికన్నా వచ్చిన తర్వాత మనం అవసరమైన రైతు సోదరులకి ఎలా సేవ చేస్తామో అన్నదే ముఖ్యం. అదే నేను ఈ మార్కెటింగ్ చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, కమిటీ సభ్యులకు కానీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మనల్ని నమ్మి పదవి ఇచ్చిన పార్టీకి, అలాగే ఎంపీ గారికి, జిల్లా నాయకులకి, అలాగే నాకు అందరికీ కూడా మంచి పేరు కావాలని ప్రతి ఒక్కరూ మాట్లాడారు, అందరూ చెప్పారు. ఎంపీ గారు అయితే డైరెక్ట్ గా చెప్పారు, ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో మార్కెటింగ్ కమిటీలో ఏం జరిగిందో, ఎలా జరిపారో ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది, నాకు తప్ప. ఎందుకంటే నేను రాజకీయాలకి కొత్త కానీ, మీరెవరు ఈ రాజకీయాలకి కొత్త కాదు. ఈ రైతులకి ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కానీ, ఈ ఆఫీస్ కానీ కొత్త కాదు. మీరు నిత్యం మేలుతోనే ఉంటారు. కాబట్టి అప్పుడు ఎలా జరిగింది అనేది ఒకసారి అవగాహన చేసుకొని, అలాంటి తప్పులు ఏదైతే మనం కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యే ముందు చెప్పామో, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని ప్రజలకు అందిస్తామని చెప్పి ఈ రోజు అత్యంత ముఖ్యమైన జనతా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీకి రైతులకు అందరికీ నిత్యం అవసరం ఉండే ఈ మార్కెటింగ్ కమిటీలో కూడా చైర్మన్ దగ్గర కానీ ఇక్కడ ఎక్కడ అవకతవకలు జరగకుండా, అవినీతి జరగకుండా అధికారులు, నాయకులు అందరూ తప్పుడు అండగా ఉంటూ పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో మనందరం కూడా ఇది డెల్టా ఏరియాని ఇంకా జాగ్రత్తగా ఒక చైర్మన్ పదవిలో మీరందరూ కూడా మనస్పర్ధలు లేకుండా, కమిటీ మెంబర్లు ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు, లేకుండా ప్రతి ఒక్కరు కూడా పద్ధతిగా ఎక్కడ మాట అనిపించుకోకుండా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి. నిజంగా కూడా వీళ్ళు నిజంగా ఒక చైర్మన్ కమిటీ, మంచి కమిటీ ఎమ్మెల్యే గారు రికమెండ్ చేశారు అనేది మీరందరూ కూడా అనిపించుకోవాలా. అది అనిపించుకోవడం అంటే ప్రజల్లోంచి రావాలి. ప్రజల్లోంచి రావాలంటే మనం చేసే పని బట్టే వస్తుంది. సో మనం కూడా మనసు పెట్టి రైతులందరినీ దగ్గరికి తీసి టైం స్పెండ్ చేసి ఏది మంచి జరగదు, ఏది మంచి చేయాలా అనేది ఆలోచించుకొని, ఏదో నేను పెద్ద ఇంకో చిన్న అనేది రాకూడదు, ఆ భేదాలు అనేది రాకూడదు. అది లేకుండా రైతులకై ఏం అవసరమో మీరందరూ నిలబడి మంచి పేరు తెచ్చుకోండి. సో మనందరం కూడా ఇది డెల్టా